ఏదైతే లింగంనేని గారు ఉన్నారో, జనసేన ఎంపీ గారు, రాజ్యసభ ఎంపీ గారు, అతను మొన్న హిట్ అండ్ రన్ కార్‌లో ఒకళ్ళు మృతి చెందారు కదా మేడం. ఆ కేసు ఎటువైపు దారితీస్తుంది మేడం? సార్ ముఖ్యంగా ఆ కేసుకి సంబంధించిన బిఎన్ఎస్ సెక్షన్ 106 సబ్ క్లాస్ 1 పెట్టినారు సార్. అది కల్పబుల్ హోమిసైడ్ ఇట్స్ నాట్ అమౌంటింగ్ ఆన్ మర్డర్ అని ఉంటది సార్. ఆ సెక్షన్ కి సంబంధించి మనం ఒకటే చెప్పుకోవాలి. మామూలుగా అయితే రెగ్యులర్ గా చాలా ఇలాంటి కేసులు నమోదవుతుంటాయి సార్. ఆ, అయితే ఇప్పుడు మనం కొత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సిదిరి అప్పలరాజు గారి కేసులో ఎక్యూజ్డ్ 3ని కూడా అరెస్ట్ చేశారు. ఏ కారణాలంటే అతను కేసుని ప్రభావితం చేసేస్తాడేమోనని. అదేంటండి, ప్రభుత్వం మీది ఉండగా అతను కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు కదా. ఓడిపోయిన వ్యక్తి ఆ ఉన్న ప్రభుత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తాడండి? అదేమన్నా వాళ్ళ ఇంట్లో జరిగిందా? లోపల సాక్ష్యాలు తారుమారు చేయడానికి పబ్లిక్ గా జరిగినటువంటి ఇన్సిడెంట్, అది కూడా బైక్ తో, అది కూడా మైనర్ బాలుడు, అది కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కాదు, అది కోకుండా అనుకోకుండా జరిగినటువంటి ఘటన. సో ఇటువంటి ఘటనలో కూడా ఇంటెన్షనల్ గా ఎక్యూజ్డ్ 3ని అరెస్ట్ చేయడానికి గల బలమైన కారణం కేసుని తారుమారు చేసేస్తారేమో. మరి నేను చెప్తున్నాను, లింగంనేని రమేష్ గారి కొడుకు కేసులో లింగంనేని రమేష్ గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అదేంటండి అదేంటండి అలా ఎలా చేస్తారు? ఈ కేసులో చేయొచ్చు సార్ కాదు సార్, చెయ్యాలండి. ఎందుకంటే కేసుని ప్రభావితం చేస్తాడని మీరు అనుమానిస్తున్నారా అంటే లేదు లేదండి, ఆల్రెడీ కేసుని ప్రభావితం చేసేసినారు. అది మీరెలా చెప్పగలరు? అవునా అవునా ఒకసారి ఆ ఎఫ్ఐఆర్ తెప్పించుకోండి, సాధారణ పౌరులందరూ సాక్షిలో ప్రచురితం చేయండి. 106 సబ్ క్లాస్ 1 ఏదైతే బిఎన్ఎస్ సెక్షన్ పెట్టారో సెక్షన్ తీసేయండి. ముందు కేసు చూడండి. కేసు ఎవరు కంప్లైంట్ ఇచ్చినారు? మేనేజర్ ఇచ్చినట్టు. మేనేజర్ లైఫ్ స్టైల్ అశ్విన్ కుమార్ అట మేనేజర్ ఇచ్చినాడు సార్. అంటే అది ఇనార్బిట్ మాల్ మాదాపూర్ దగ్గర, ఇనార్బిట్ మాల్ గేట్ బయట అలా జరిగిందట. సో ఏదైతే అశ్విన్ కుమార్ గారు కంప్లైంట్ ఇచ్చినారు. ఏదైతే చనిపోయిన ఆడబిడ్డ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి కేరళకు సంబంధించిన అమ్మాయి. సో ఆ అమ్మాయి భారతి అనే ఒక పేరు గల అమ్మాయి. సో అమ్మాయి బతుకు తెరుగు కోసం ఇనార్బిట్ మాల్ లో పనిచేయడానికి వచ్చింది. ఆ అమ్మాయి చనిపోయింది. అయితే అతని పేరేంటండి? వాళ్ళ అబ్బాయి పేరు సంజూష్ అనుకుంటా. కరెక్ట్. యా, సంజూష్ అనే పేరు. సార్ మనం వకీల్ సభలో ఒకసారి ఈ డైలాగ్ గుర్తుపెట్టుకోవాలి సార్. సరళాదేవి గారండి, ఆవిడ సరళ. సో ఆవిడ అంటారండి, చైనా ఫోన్ కి చాటభారతం రాసినావు కదమ్మా, ఇంత పెద్ద కేసులో సిర్ఫ్ దో లైన్ అని వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ గారు అడిగేవారు. చైనా ఫోన్ కి చాటభారతం అంత రాసినావు అంటే ఒక మైనర్ బాలుడు బైక్ తో గుద్దిన దానికే పెద్ద చినికి చాట చేసి ఎక్యూజ్డ్ 3గా ఉన్నటువంటి మాజీ మినిస్టర్ ని అరెస్ట్ చేశారు. ప్రభుత్వంలో లేకపోయినప్పటికీ, కేసుని ప్రభావితం చేయకపోయినప్పటికీ సిపిఆర్ చేసి 108 పిలిచి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి లొంగిపోయిన వ్యక్తి మీద మీరు ఎక్యూజ్డ్ 3గా ఉండే తండ్రిని అరెస్ట్ చేసినారు. అబ్బా, అది చైనా ఫోన్ కి చాటభారతం చేసినారు కదా. ఇంత పెద్ద కేసు అంటే ఎలా ప్రభావితం చేస్తారంటే, సంజూష్ ఇంటి పేరు లేదు, లింగంనేని సంజూష్ అని రాయాలి కదా, కానీ రాయలేదు. సిదిరి అప్పలరాజు గారి కొడుకు ముందు వెనక తండ్రి పేరు, అడ్రస్, డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మరి సంజూష్ వాళ్ళ ఫాదర్ పేరు ఇనార్బిట్ మాల్ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి తెలీదా? తెలీదు సార్. అయితే సంజూష్ వాళ్ళ ఫాదర్ పేరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా అక్కడ గ్యాప్ ఉంచినారు సార్. అక్కడ ఫిల్ చేయలేదు. సంజూష్ వయసు ఎంతో ఒక 25-30 ఎంతో వేశారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కేసు ఒక 2-3 ఏళ్ల తర్వాత, అంటే రానున్న కాలంలో, అంటే ఇది ఇప్పుడు ట్రెండింగ్ గా వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకున్నాం, రేపు ఇంకొకటి వచ్చింది, తర్వాత దీన్ని పక్కన పడేస్తాం. అప్పుడు ఆ కేసుని ఎలా పక్కన పడేస్తారంటే, సంజూష్ అనే ఒక ఆధార్ కార్డ్ ని తీసుకొస్తారు. ఎక్కడో చోట ఉండుంటారు కదా, రజనీ అని కొన్ని వందల పేర్లు ఉన్నట్టుగా సంజూష్ అని ఒక ఆధార్ కార్డ్ ని సృష్టించి ఏ బీహార్ అన్న తీసుకొచ్చి అతనే సంజూష్ అంటూ తెర మీదకి చూపిస్తారు. అవసరమైతే అశ్విన్ కుమార్ కేసు క్లోజ్ చేసుకుంటున్నాను, కేసు వెనక్కి తీసుకుంటున్నాను అంటాడు. అశ్విన్ కుమార్ ఏమన్నా బాధితుడు తాలూకా కుటుంబ సభ్యుడా? తిరగబడి పోరాడడానికి ఒక మేనేజర్ కేసు ఫైల్ చేసింది. సరే, ఓకే, సంజూష్ కి ఇంటి పేరు ఎందుకు రాయలేదు, సంజూష్ కి తండ్రి పేరు ఎందుకు రాయలేదు, అసలు ఈ కేసు 16వ తారీఖు జరిగితే 20వ తారీఖు వరకు ఎందుకు వెలుగులోకి రాలేదు? ఇంత జరిగిన అంటే ప్రభుత్వంలో లేనివాడే ప్రభావితం చేసేస్తాడేమో అని కంగారు పడితే, ప్రభుత్వంలో ఉన్నవాడు అంటే మీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాడు కదా రజనీ గారు అని అనడానికి లేదండి. అతను పార్లమెంట్ లో కూర్చుంటాడు. ఆ రాష్ట్రంలో అంటే ఢిల్లీలో కూర్చొని ఏ రాష్ట్రానైనా ప్రభావితం చేయగలరు ఎంపీ స్థాయి. సో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రభావితం చేస్తాడు. అందులోనూ చాలా మంది చెప్తుంటారు కదా, ఆ తెలంగాణ ఇంకా కమ్మటైన పరిపాలన నడుస్తుందని, మా రాష్ట్రంలో చిక్కటి పరిపాలన నడుస్తుందని.
చిక్కటి పరిపాలన, కమ్మడి పరిపాలన రెండు నడుస్తున్నాయి కాబట్టి సో సిదిరి అప్పలరాజు గారి కేసు మీద పెట్టినటువంటి శ్రద్ధ, ఎక్యూజ్డ్ త్రీని అరెస్ట్ ఎలా చేసినారో ఇక్కడ సంజూష్ లింగమనేని సంజూష్ అని దయచేసి మాదాపురం పోలీసు వారికి ఇవాళ రేపు నేనే వెళ్ళి స్వయంగా రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తా. సంజూష్ వివరాలు మీకు తెలియలేదండి. మా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుడు. వాళ్ళ నాన్నగారు వీళ్ళండి. వాళ్ళ నాన్నగారి పేరు కూడా మీరు రాయలేదండి. బహుశా మీకు ఎంక్వైరీలు ఇంకా తెలియలేదేమో. నేను ఎంక్వైరీ చేసి మీకు చెప్తున్నా. నేను చేసిన ఎంక్వైరీ ఎంక్వైరీ మీరు చేసుకోండి. టాలీ అవుతే పేరు రాయండి, లింగమనేని సంజూష్, తర్వాత లింగమనేని ఆయన. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే కార్ నెంబర్ అండి, కార్ ఖరీదు 6 కోట్లు 5 కోట్లు ఎంతో ఉంటుంది. అతను స్పోర్ట్స్ ఖరీదైన కార్. సో కార్ ఓనర్ ఎవరండి, ఆ పేరు కూడా రాయాలండి. ఎక్యూజ్డ్ 1 సంజూష్ అయితే, లింగమనేని సంజూష్ అయితే, ఎక్యూజ్డ్ 2 కార్ కి సంబంధించినటువంటి ఓనర్ అండి. అంటే ఎవరి పేరుందో, ఒకవేళ లింగమనేని గారి పేరుందో, వాళ్ళ బ్రదర్ గారి పేరుందో, వాళ్ళ బ్రదర్ గారి కొడుకు పేరుందో మరి తెలియాలి కదండి. సో కార్ ఓనర్ గారి పేరు. ఒకవేళ కారు ఓనర్ గారి కనుక సేమ్ మరి అదే లింగమనేని రమేష్ గారు అయితే నో ఇష్యూ. ఎక్యూజ్డ్ 2నే కేసుని ప్రభావితం చేసేశాడు. ఏంటి అలా ఎలా 16వ తారీఖు జరిగిన కేసుకి ఇంతవరకు ఎంక్వైరీలో కూడా మీకు లింగమనేని రమేష్ గారి కొడుకని ఎందుకు తెలియలా? తెలిసినా కూడా ఫిల్ చేయలేదా? కేసుని ఏదో ఒకటి పెట్టి పక్కన పెట్టేద్దాం అనుకుంటున్నారా? కరెక్ట్ కాదు. సిదిరి అప్పలరాజు గారి కేసులో ఎలా చేసినారో అలాగే చేయాలా. అలాగే ఇక్కడ కూడా రాజమండ్రికి సంబంధించిన కేసులో కూడా ఒక మహిళని, ఒక డాక్టర్ విద్యార్థిని తప్పతాగి కారుతో ఢీ కొట్టినటువంటి దృశ్యం మేము చూసినాం. అక్కడ ఎలా జరిగిందో ఇక్కడ అలాగే జరగాల. కుదిరితే సెక్షన్ 302 కూడా జడ్జి గారు మార్చొచ్చు. ఎందుకంటే మైనర్ పిల్లకుడు బైక్ కాబట్టి అక్కడ మార్చాలా మీరెంత చెప్పినా. ఇక్కడ ఏమో బై ఛాన్స్ తెలియదు కదా ఇంటెన్షనల్ గా జరిగిందా, పొగరుగా జరిగిందా, కోపంతో జరిగిందా, ఆ టైంలో ఆయన తాగున్నాడా, తాగిలేడా? రే తాగుంటే ఒకటి, తాగి లేకపోతే ఒకటి. ఏదైనా తప్పే కదా. తప్పు తప్పే కదా. సెక్షన్ అంగుళం కూడా మారదండి. ఏమాత్రం వెసులుబాటు ఉండదండి. సో ఖచ్చితంగా లింగమనేని రమేష్ గారు అరెస్ట్ అవ్వాలి, ఆయన అరెస్ట్ చేయాలి. సో పార్టీ స్టాండ్ అధినాయకుడు ఎంచి ఆచి తూచి ఆయనకి రాజ్యసభ చాలా ఇష్టంగా ఇచ్చినాడండి. ఇచ్చినాడు, అది ఆయన ఇష్టం. సో ఇక్కడ ఈ కేసులో పార్టీ స్టాండ్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏంటి, తెలిసి జరిగినా తెలియక జరిగినా ఆ కేసుని అలా ఎందుకు ఎఫ్ఐఆర్ రాపించినారు? కేసు తప్పుదో పట్టించేద్దాం అనుకున్నారా? పార్టీలో ఉంటే ఎలా చేస్తారు మీరు? తప్పు. నేను ఇలాంటివి ప్రోత్సహించను. ఎఫ్ఐఆర్ ఎందుకు క్లియర్ గా లేరు? ఏం మాయ చేద్దాం అనుకున్నారు? ఎవరిని మోసం చేద్దాం అనుకున్నారు? పొలిటికల్ గొడుగులో ఉండి సాధారణ ప్రజల్ని మోసం చేయడానికి జనసేన విరుద్ధం అని కళ్యాణ్ గారు ఏమైనా స్టాండ్ ఇస్తారా? లింగమనేని రమేష్ గారిని తాత్కాలికంగా ఆగమంటారా? అరెస్ట్ కి ప్రోత్సహిస్తారా? ఆయన నిజాయితీ, ఆయన ట్రాన్స్పరెంట్ పరిపాలన నిరూపించుకుంటారా? ఏంటి చిన్న సీన్కి హైలైట్ చేస్తున్నారు? ఇప్పుడు సిదిరి అప్పలరాజు కేసులో ఏం చేసినారు? ఎక్యూజ్డ్ 3 ఎందుకు అరెస్ట్ చేసినారు? ఎప్పుడు చూడాల చరిత్రలో 2 తెలుగు రాష్ట్రాల్లో. మైనర్ బాలు ఇక్కడ తండ్రిని అరెస్ట్ చేయడం ఎప్పుడు ఎక్కడా చూడాల. మీ దెబ్బకు చూడాల్సి వచ్చింది. ఇంకా ఏటపోతే నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లారు. మేము ఇలా తీసుకెళ్తాం, మా చట్టం ఇలాగే ఉంటదని. మరి ఒక మహిళని, ఒక ఉద్యోగస్తురాల్ని, అదే పాపం బతుకు తెరుక్కొచ్చింది కదా కేరళ నుంచి, ఆ ఆడబిడ్డని, చావు కారణమైన వాళ్ళని ఈ రోజు పక్కన కూర్చోబెట్టి మనం అసెంబ్లీలో మనతో పాటు పిచ్చాపాటి మాట్లాడుకోవడం సెక్రటేరియట్కి పిలిపించినట్టున్నారులేండి. ఎందుకన్నా మరి బహుశా నాకు తెలియదు. అలా కరెక్ట్ కాదని నా తరపు స్టాండ్ అండి.